హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఇది చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఇది మేము ఫార్మల్ మాల్లో ఉండే బార్బీక్యూ రెస్టారెంట్కి అనేది వచ్చున్నామండి. పిల్లలేమో సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి కదా, ఇంకా బయటకు వెళ్దామని అడుగున్నారు. సరేలే, మా పిల్లలే కాదు మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు కూడా అడుగుతూ ఉంటే సరేలేని ఒక 3 ఫ్యామిలీస్ అయితే వెళ్ళున్నామండి. ఈ రెస్టారెంట్కి అయితే వచ్చున్నాము. అవుటింగ్కి వెళ్దాం అనుకున్నాము, బట్ హైదరాబాద్లో ఎండలు ఏంటో ఈసారి ఇంత దారుణంగా ఉన్నాయండి. నాకు మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ టైం అండి చెమటలు పడుతున్నాయి హైదరాబాద్లో. యాక్చువల్లీ చెమట పట్టదు, మా వైపు అయితే ఈ శ్రీకాకుళం వైపు అయితే దారుణంగా చెమట వస్తుంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా అట్లానే ఉన్నదండి. ఆ రెస్టారెంట్కి ముందు ఇట్లా ప్లాంట్స్కి పాట్స్ లాంటివి పెట్టున్నారండి. చాలా పెద్ద కంటైనర్స్ పెట్టున్నారు. చూడ్డానికి భలేగా ఉన్నాయి. అవి చాలా క్యూట్గా ఉన్నాయండి, అందంగా ఉన్నాయి కదా, అందుకనే వీడియో తీసుకున్నాను. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అంట, బట్ వాటికి సన్లైట్ కొద్దిగా కావాలి కదా, బట్ అవి చాలా బాగా హెల్తీగా గ్రో అవుతున్నాయండి. ఎట్లా గ్రో అవుతున్నాయో నాకు తెలియట్లేదు. అది ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా కాదు. ఈ బార్బీక్యూ రెస్టారెంట్కి అటువైపులో ఇటువైపులా ఇంకా చాలా ఉన్నాయండి. కృష్ణపట్నం రెస్టారెంట్ అని, దాని నెక్స్ట్ బార్బీక్యూ ఉంది, దాని నెక్స్ట్ పిండ్ బలూచి అని చాలా ఉన్నాయండి. పిల్లలు ఇంకా లోనికి వెళ్ళాక అక్కడ చిన్న ఎక్వేరియం ఉంది, తెలిసిందే కదా, ఇంక ఇట్లాంటివి చూస్తే పిల్లలు ఇంక అక్కడ ఆగుతారని. పాపం చేపలు మేము వెళ్ళేటప్పటికి పడుకొని ఉన్నాయండి. వీళ్ళు వెళ్ళి వాటిని ఇంకా డిస్టర్బ్ చేసి కదిపి పెట్టేశారు. వాటర్లో హ్యాండ్స్ పెడతా ఉన్నారు. అలా పెట్టకూడదని చెప్తే పిల్లలు కదా వింటారండి. చెప్పడం మనం చెప్తాంలేండి, కానీ వాళ్ళు వినే మనుషులైతే అస్సలు కాదు పిల్లలు. ఇంకా అట్లా వాటిని పాపం ఫైనల్గా అయితే లేపేశారు. ఇంకా అవి లేచి ఇంకా అటు ఇటు మూవ్ అవుతూ ఉన్నాయండి. ఇదైతే నాకు ఎందుకో బెస్ట్ ప్లేస్ అనిపించింది. డిన్నర్ కన్నా లంచ్కి వెళ్ళైతే బాగుంటుందండి, ఎందుకంటే బయట ఎక్కడికి వెళ్ళినా సరే ఎండలండి బాబోయ్. సో వెళ్ళాక నేను ఇంకా వీడియో తీద్దాంలే అని ఫస్ట్ అయితే ఫుడ్ ఏమేమి పెట్టున్నారో చూద్దామని వచ్చున్నాను. ఇక్కడైతే ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అనేది అయితే ఉన్నదండి. ఎగ్ ఉంది, ఫిష్ ఉంది, మటన్ ఉంది, నెక్స్ట్ ఆలు కూడా ఉందండి. ఆలు కర్రీ, బ్రింజల్ కర్రీ, నెక్స్ట్ సాంబార్, పప్పు, నూడిల్స్, దానికి సూప్ అని ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయండి. ఫుడ్ని చూస్తే మనం ఏమనుకుంటామంటే ఎక్కువ మసాలా వేసేసి ఉంటారు, అందుకే ఇంత కలర్ఫుల్గా ఉంది అని అనుకుంటామండి. బట్ అదేం కాదు, మసాలా అయితే ఏం లేదండి, స్పైసీగా కూడా ఏం లేదు. బట్ ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా ఉందండి. ఇప్పుడు కలర్ కోసం వాళ్ళు ఎక్కువ మసాలాస్ అన్నీ పెట్టేస్తే పిల్లలు తినరండి. పిల్లల వరకు ఏంటి, మనమే తినలేమండి, మసాలా స్మెల్లే వస్తుంది. బట్ అలా ఏం లేదండి, ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. మసాలా అని స్పైసీనెస్ అని ఏమీ లేదు. అదంతా ఒకవైపు ఒక రోలో పెట్టారు. నెక్స్ట్ చిన్న రోలో ఇట్లాంటివన్నీ పెట్టున్నారండి. కస్టర్డ్ ఫ్రూట్ అని, సమ్ మిక్స్డ్ ఫ్రూట్స్ అని, నెక్స్ట్ స్వీట్ కార్న్ మసాలా టైప్, కీరా, క్యారెట్, కర్డ్ రైస్, ఆనియన్స్, మిర్చి ఉంటుంది కదా అవి అన్నీ, ఫ్రైడ్ మిర్చి అని, లెమన్ అని అన్నీ ఒక రోలో పెట్టున్నారండి. దాని నెక్స్ట్ స్వీట్స్ రో ఒకటి ఉన్నదండి. స్వీట్స్ విషయానికి వస్తే ఒక 4 టైప్స్ ఆఫ్ కేక్స్ పెట్టున్నారు, డిఫరెంట్ ఫ్లేవరు. నెక్స్ట్ చాక్లెట్ కేక్, దాని నెక్స్ట్ రోలో స్వీట్స్, కొన్ని ఫ్రూట్స్, అండ్ దాని నెక్స్ట్ ఐస్ క్రీమ్స్. ఇట్లా చిన్న ఒక మట్టి కంటైనర్లో, చిన్న కంటైనర్స్లో ఒక స్వీట్ పెట్టున్నారండి. అది సమ్ కోవాతో చేసేటట్టుగా ఉన్నారు. భలే ఎమ్మీగా ఉందండి, చాలా బాగుంది. అది అంతా ఒక రో అయితే, ఇంకొక రోలో హల్వా, సేమియా అండ్ ఐస్ క్రీమ్స్ అనేది పెట్టున్నారండి. ఈ ఐస్ క్రీమ్కి కాంబినేషన్గా పక్కన గులాబ్ జామున్ అయితే పెట్టున్నారండి. ఐస్ క్రీమ్ ప్లస్ గులాబ్ జామున్ కాంబినేషన్ అయితే అదిరిపోతుందండి, అసలు చాలా బాగుంటుంది. అండ్ కుల్ఫీ కూడా పెట్టారండి. కుల్ఫీలో 3-4 టైప్స్ ఉన్నాయండి. నార్మల్గా మనం తింటాం కదా, అలా కాకుండా పాన్ కుల్ఫీ అని అట్లా ఏవేవో పెట్టున్నారు. దాని నెక్స్ట్ ఇంకో రో మొత్తం సమోసా, పానీపూరి, చాట్ మసాలా ఇవన్నీ అంటారు కదా, అవన్నీ ఉన్నాయండి. పానీపూరిలో మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయండి. అంటే దహి పూరి ఒకటి, నెక్స్ట్ ఆ మసాలా వాటర్ వేయకుండా ఉంటుంది కదా డ్రై పూరి, ఇట్లాంటిగా 3 టైప్స్ ఉన్నాయండి. అండ్ సమోసా, చాట్ ఇవన్నీ ఉంటాయి కదండి, అట్లాంటివి కూడా ఉన్నాయండి. పాస్తా, ఇవన్నీ అయితే ఒక రోలో ఉన్నాయి. ఇంకోవైపు ఆలూతో చాట్ మసాలా టైప్లో అక్కడే మనకి ప్రిపేర్ చేసి ఇస్తున్నారండి. ఇది మళ్ళీ వేరే రోలో పెట్టున్నారండి. అతను బ్యాక్ సైడ్ ఇది ఈ డెకరేషన్ అంతా బాగుంది కదా అనేసి నేను అట్లా వీడియో తీస్తూ ఉన్నాను.
అక్కడంతా మనకు ఆన్లైన్లో దొరుకుతాయి కదండి, ఆన్లైన్లో కొనుక్కుంటాం కదా మనం, క్రీపర్స్, ఆర్టిఫిషియల్ క్రీపర్ ప్లాంట్స్ లాంటితో అలా హ్యాంగ్ చేసి డెకరేషన్ చేసి పెట్టున్నారండి. చాలా బాగున్నాయి. నాకు ఈ రెస్టారెంట్ మొత్తానికి ఆ చిన్న బౌల్స్ ఉన్నాయి చూసారా, దాంట్లో గ్రీన్ చట్నీ, రెడ్ చట్నీ, వైట్ సాస్ ఇట్లాంటివన్నీ పెట్టున్నారు. అవైతే మాత్రం చూడ్డానికి చాలా బాగున్నాయండి. ఆ టేబుల్ మొత్తానికి నాకు ఆ చిన్న బౌల్స్ అండ్ వాటర్ బాటిల్స్ సూపర్గా ఉన్నాయండి. చాలా బాగున్నాయండి. అట్లాంటివి మనకి డైనింగ్ టేబుల్ ఉంటే అలాంటి ఐటమ్స్ అనేది బాగుంటాయి. ఇక్కడ ఏమేమి తినాలా ఏమేమి తినకూడదు అనేది డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది ప్యూర్ వెజ్ అండి, కొంతమంది నాన్ వెజ్. బార్బీక్యూ అనేది దీనిపైన పెడతారండి. అవి మన ముందే కుక్ అవుతాయి, అది మనమే సర్వ్ చేసుకోవాలి. వాళ్ళు మనకి ఇస్తారండి, మాది కుక్ అయ్యాక మనమే సర్వ్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇక్కడ అన్లిమిటెడ్ ఫుడ్ అండి. బార్బిక్యూ అంటే అన్లిమిటెడ్ ఫుడ్, ఇది అందరికీ తెలిసిందే. పర్ హెడ్ 1000 అయితే పడుతుందండి. 1000 అంటే తక్కువేనండి నన్ను అడిగితే. అంటే వినడానికి చాలా ఎక్కువ అనుకుంటాం. మనం మామూలుగా చిన్న చిన్న రెస్టారెంట్స్కి వెళ్తేనే ఒక 2-3 టైప్స్ ఆఫ్ కొంచెం చికెన్, మటన్, ఫిష్ పెడతారు అంతే. దానికే 1000 దాటి బిల్లు వేస్తారండి. బట్ ఇక్కడ ఏంటంటే స్వీట్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, అన్ని టైప్స్ ఆఫ్ ఉంటాయండి. ఫిష్, చికెన్, మటన్, ప్రాన్స్ అన్నీ ఉన్నాయి. స్వీట్స్ అన్నీ ఉన్నాయి, స్నాక్స్ అన్నీ ఉన్నాయి, చాట్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నిటితో కలిపి 1000 పర్ హెడ్ అంటే తక్కువేనండి. అండ్ పిల్లల విషయానికి వస్తే హాఫ్ అమౌంటేనండి. పిల్లలకైతే హాఫ్ అమౌంట్ అని. సో మాకైతే రీజనబుల్గానే అనిపించింది. ఎందుకంటే మహా అయితే మేమైతే సంవత్సరానికి ఒక్కసారి వెళ్తామేమోనండి. సో ఎవ్రీ మంత్ వెళ్తే ఇబ్బంది, కానీ సంవత్సరానికి ఒకసారైనా కొంచెం ఇట్లా బయటకు వచ్చి కొంచెం ఎంజాయ్ చేస్తే బాగుంటుంది కదా. లేకుంటే సేమ్ అదే ఇల్లు, అదే కిచెన్, లేచిన వెంటనే వంట, ఇల్లు, పిల్లలు, ఇంకా మైండ్ అంతా ఇంకలాగా అక్కడే ఉండిపోతుందండి. ఇంకా బయటకు కూడా వెళ్ళేదే లేదు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళదండి మైండ్ ఇంకా. సో అందుకనే ఏముందిలే వీక్లీ వన్స్ కదా అని వెళ్ళున్నాము. నెక్స్ట్ ఏంటంటే ఇట్లా బర్న్ చేసి మన ముందే పెడతారండి. బార్బిక్యూ అనేది కోల్ ఉంటుంది కింద, అది బర్న్ అయ్యుతూ ఉంటుంది, పైన ఇవన్నీ కుక్ అవుతాయండి. దీంట్లో ప్రాన్స్ పెట్టున్నారు, చికెన్, మటన్ అండ్ ఫిష్. ఇవన్నిట్లకన్నా మెయిన్ ఏంటి తెలుసా అండి, పైనాపిల్ అండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. దీంతోపాటు మళ్ళీ క్యాప్సికమ్ అని, పన్నీర్ అని, నెక్స్ట్ ఏంటంటే బేబీ కార్న్ ఉంటాయి కదా, అవి కూడా అట్లానే చేసి పెడుతున్నారు. బట్ అవన్నిట్లకన్నా వెజ్ విషయానికి వస్తే అవన్నిట్లకన్నా పైనాపిల్ అనేది చాలా యమ్మీగా ఉందండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. పిల్లలు అయితే మ్యాక్సిమం ఈ చికెన్ ఇవే తింటూ ఉన్నారండి, వాళ్ళకి నచ్చిందంట. ఇవే వాళ్ళు మనకి సర్వ్ చేస్తారు. అండ్ దీని నెక్స్ట్ ఏంటంటే మనకి 1 చికెన్ లెగ్ పీస్, 1 కాదులేండి, మనకి నచ్చినంత క్వాంటిటీ తీసుకోవచ్చు. లెగ్ పీస్ వాళ్ళు సర్వ్ చేశారు. స్టార్టింగ్లో అయితే క్రిస్పీగా చేసేసి స్వీట్ కార్న్ అనేది పెట్టారండి. వాళ్ళు మనకు సర్వ్ చేసేది ఇదే. దీని నెక్స్ట్ మనం వెళ్ళి ఇంకా మనకు నచ్చింది తీసుకోవచ్చండి. ఒకటి 2 ఐటమ్స్ కాదు. నెక్స్ట్ దీన్ని మాక్టైల్ అంటారంటండి, ఈ జ్యూస్ని, ఈ కూల్ డ్రింక్ని. ఈ మాక్టైల్ అనేది వాళ్ళు ఆఫర్ చేశారు, ఇట్లా డిస్కౌంట్ వస్తుంది అది ఇదని. మేమేమో ఓకే అన్నాము. బట్ ఇది మిడిల్లో వాళ్ళు ఇచ్చున్నారండి, అంటే ఫుడ్ తినే మిడిల్లో ఇస్తే ఇంకా పిల్లలందరూ దీని మీద పడ్డారు. పిల్లలే కాదులేండి, మేము కూడా. ఇది తాగితే ఏంటంటే ఇంకా స్టమక్ ఫుల్ అయిపోయిందండి, ఇంకా ఫుడ్ తినలేకపోయాం. సో మాకు అర్థమైంది ఏంటంటే ఇది మేము తీసుకోకుండా ఉండుంటే బాగుండేది. ఎందుకంటే 1000 పెడుతున్నామంటే న్యాయం చేయాలి కదా. ఏమి తినకుండా ఒక గ్లాసు డ్రింక్ తాగేసి వచ్చేస్తే బాధ అనిపిస్తుంది కదండి. 1000 అంటే తక్కువ కాదు కదా. సో 1000గా సరిపోయేటట్టుగా అయితే తినేసి రావాలి. అలాగే తిన్నాంలేండి. బట్ ఆ కూల్ డ్రింక్ తీసుకోవడం ఏమైందంటే కొంచెం ఫుడ్ అంతగా తీసుకోలేకపోయాం. మీరు కానీ వెళ్తే అలాంటి మిస్టేక్ అయితే చేయొద్దండి. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి. అంటే ఇయర్లీ వన్స్ అంటే ఇట్లాంటివి ఓకే అండి. ఎందుకంటే ఈ ఫాస్ట్ జనరేషన్లో పిల్లలకి మనం ఎంత కంట్రోల్ పెట్టేసినా సరే వాళ్ళు మన ముందు కంట్రోల్ లాగే ఉంటారండి, కంట్రోల్ ఉన్నట్టుగానే. బట్ వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా, ఎందుకంటే మనం కూడా వాళ్ళ స్టేజ్ నుంచి వచ్చే వాళ్ళమే కదండి. మనం చిన్నప్పుడు మన ఫ్రెండ్స్ కూడా వెళ్ళుంటే అబ్బా మేము కూడా వెళ్ళుంటే బాగుండేదే అని మనం కూడా అనుకునే వాళ్ళం కదా. మేమైతే సండే వెళ్ళామండి.
సండే వెళ్ళాము కనుక మేము ముందే టేబుల్ని రిజర్వ్ చేసుకున్నాం. ఎందుకంటే సండే అంటే సాటర్డే సండే ఇలాంటి టైంలో అస్సలు ఖాళీ ఉండదంటండి, ఫుల్ క్రౌడ్ ఉంటుంది. అది నేను చూశాను కూడా. మేము 12:30కి టేబుల్ రిజర్వ్ చేసుకున్నాము. సో 2:30 వాళ్ళు బయట ఎంతమంది క్యూ కట్టి ఉన్నారు తెలుసా అండి. నేను అనుకున్నాను ఎందుకు ఇంత ప్రిఫర్ చేస్తారు అంటే, మా వారు అంటున్నారు ఇది అన్లిమిటెడ్ ఫుడ్ 1000 అంటే ఈ రోజుల్లో ఓకే అందరూ ఓకే అనిపిస్తుంది అందరికీను. సో ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, ప్రశాంతంగా నచ్చినంత తినొచ్చు, తొందర అని ఏమీ ఉండదు. అందుకనే మ్యాక్సిమం అందరూ ప్రిఫర్ చేస్తారు అని. వీకెండ్స్లో వస్తే మాత్రం కంపల్సరీగా మనం ముందే రిజర్వ్ చేసుకోవాలండి టేబుల్ని. వీక్ డేస్లో వస్తే మేబీ నాకు తెలిసి ఇంత హడావిడి ఉండదేమో, మనకి దొరికేస్తుందేమో టేబుల్. బట్ వీకెండ్స్కి వస్తే మాత్రం ముందే రిజర్వ్ చేసుకోవాలండి. ఇట్లా ఫుడ్ని అయితే వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ తింటూ ఉన్నారు. వన్ బై వన్ తింటూ ఉన్నారండి. ఫుడ్ అయితే యమ్మీగా ఉందండి, చాలా టేస్టీగా ఉన్నదని చెప్పొచ్చు. ఇన్నిసార్లు చెప్తున్నాను ఏంటి అనుకుంటున్నారా, ఎందుకంటే బాగుందండి ఫుడ్, అందుకనే చెప్తున్నాను. పేరెంట్స్ అయితే పిల్లలకి తినిపించేటప్పటికే సరిపోతుందండి. నేను మా అబ్బాయి తినిపిస్తున్నాను, ఇంకొకరు వాళ్ళ పిల్లలకి చెప్పాను కదా. మొత్తం 3 ఫ్యామిలీస్ అయితే వెళ్ళున్నాం. ఇంకా ఫ్రెండ్స్ రావాల్సి ఉండేది, బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క చిన్న పనులు పడిపోయి ఉన్నాయండి, సడన్గా పడింది. సో అందువల్ల ఇంకా వెళ్ళడం అనేది కుదరలేదు. యాక్చువల్గా ఇంకెక్కడికైనా వెళ్దాం అనుకున్నాము, బట్ ఈ హైదరాబాద్లో ఎండలు చూసి ఇంకా భయపడి ఇంకా అదేదో బయటికి వెళ్ళి చక్కగా కూర్చొని తినేసి వచ్చేస్తే అయిపోయిందిలే. లేకుంటే సండే కూడా లేచి మళ్ళీ వంట చేయాలి అని అంటే తప్పదు అని అంటే చేస్తామండి, మరి ఏం చేస్తాం చెప్పండి. సరేలే, మా వారు ఏదో నాకు ఒక చిన్న ఆఫర్లో ఇచ్చున్నారు బయటికి వెళ్దామని, ఇలాంటి ఛాన్స్ని మళ్ళీ మిస్ చేస్తే రాదు అనేసి ఓకే అనేసాను. ఇంకా అయితే బిల్ పే చేసేసాం. బయటకు వచ్చాక ఇట్లా అంటే బయట చాలా బాగా డెకరేట్ చేసి ఉంచారండి ఒక్కొక్క రెస్టారెంట్కి ముందు వైపు, ఫ్రంట్ వైపు. సో అందరం అయితే ఇట్లా ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాము. నెక్స్ట్ పిల్లలు హడావిడి అయితే ఇంకా అస్సలు చెప్పనవసరం లేదండి. వీళ్ళు అల్లరి, లోన అల్లరి, బయట అల్లరి. వాళ్ళు చూస్తున్నారా, అక్కడ ఒక రెస్టారెంట్ ముందు పిన్ బలుచేది ఉంది పక్కన, అంటే సమ్ పంజాబీ మోడల్లో బయట అలా పెట్టున్నారండి. అతనికి షర్ట్ బాగోలేదంట తీసేస్తున్నారు, బటన్స్ బాగోలేదంట తీస్తున్నారు, టవల్స్ బాగోలేదంట తీస్తున్నారు. ఆ పక్కన సెక్యూరిటీ అతను ఉన్నాడు, పాపం అతను ఏం అనలేకపోతున్నాడు. వీళ్ళైతే అస్సలు ఆగట్లేదు, 5గురు కలిపి పాపం అతన్ని మామూలు చేయట్లేదు, బట్టలన్నీ తీసి పడేస్తూ ఉన్నారు. ఈ వీడియో అయితే ఇంతేనండి, మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. హోప్ మీ అందరికీ కూడా వీడియో నచ్చుంటుంది, అండ్ మీరు కూడా ప్రిఫర్ చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి. రెస్టారెంట్ అయితే చాలా బాగుంది. మీకని వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.